వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకేనని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 5గురిని జిల్లా జైలుకి ప్రకాశం పోలీసులు జైలుకు పంపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్రీతింగ్ అనలైజర్ తో స్పెషలైజ్ పరీక్షలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులలో పట్టుబడిన వారిని సోమవారం గిద్దలూరు కోర్టు ముందు హాజరుపరిచారు. గిద్దలూరు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి కె భరత్ చంద్ర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4గురికి 10,000 చొప్పున జరిమానా, వారిలో ఒకరికి 5 రోజులు, ఒకరికి 7 రోజులు, ఒకరికి 10 రోజులు, ఇద్దరికి 20 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. మద్యం తాగినప్పుడు వాహనాలు నడపవద్దని, వాహనదారులు తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని, ప్రమాదాలకు గురి కావద్దని, ఇతరులను ప్రమాదంలో పడేయవద్దని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులో పట్టుబడిన వారిని గౌరవ కోర్టులో హాజరుపరిచి జరిమానాలు, జైలు శిక్ష విధించేలా చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ పై మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తూనే హెల్మెట్ గానీ, సీటు బెల్ట్ ధరించకపోవడం, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై ఎంవీఐ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.